రికవర్ చేయాలి. దొంగతనం జరగకుండా చేయడం కూడా సార్ వీళ్ళకందరూ వినాలకు మంచి పని చేయండి సార్. ఓకేనా సార్, ఒక సెకండ్ సార్. ఓకే సార్. శంకర ఎట్లుంటే ఎట్లా సార్? రెండు కలిపి 75 లక్షలు విలువ చేసే బంగారు 835 గ్రాముల బంగారు రికవర్ చేయడం జరిగింది. చాలా వరకు చాలా పెద్ద రికవరీ. ఇంకోటి ఏమంటే వీళ్ళు ఎక్కడ కూడా గ్రామం కూడా పక్కకు పోలేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే దొంగతనం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయాలి. ఇందులో టెక్నాలజీ కూడా ఉపయోగించారు. అలాగే ఎంత తెలివిగా ఉపయోగించినా కానీ దొంగలు దొరికిపోతారనేది. ఇంకోటి ఏమంటే మనం దొరికిన వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించాము. డాగ్ స్క్వాడ్ కూడా ఎవరైతే ఇప్పుడు మనం పట్టుకున్నామో వాళ్ళ దగ్గరికి పోయి నిలబడింది. డాగ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. పోలీస్ మా దగ్గర ఉన్న డాగ్ స్క్వాడ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పనిసరిగా ఈ విధంగా డిటెక్ట్ చేయడంలో డాగ్స్ కూడా ఉపయోగపడినందుకు డాగ్స్ ఎవరైతే కేర్ టేకర్ ఉందో వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. సంబంధించి క్రైమ్ నంబర్ 67/25 దొంగతనం కేసులో 25/4/2025 జరిగింది. దానికి సంబంధించి వెంటనే ఉదయ్ పోలీసులు, ఎస్ఐ, పిఐ గారు, క్రైమ్ పార్టీ మరియు మదనపల్లి డిఎస్పీ గారు మహేంద్ర గారు వెంటనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 835 గ్రాములు దొంగతనం జరిగింది, చాలా పెద్ద కేసు అని వెంటనే ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించి అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా తొందరగా స్పందించినందువల్ల వెంటనే దానికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి నిన్నటి దినం 11 గంటలకు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో అంతా కూడా మొత్తం కూడా టోటల్గా 743 గ్రాములు ఒక కేసులో మరియు 92 గ్రాములు ఇంకొక కేసులో మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు పాలగర అమీర్ సోహైల్, అలాగే అమీర్ అహ్మద్, కన్నెమ్మడుగు కిషోర్, మొగసాల తిరుమాలేష్, టేకులపాలెం అరుణ్ కుమార్, ఇలా 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి విచారిస్తే ఆల్రెడీ ప్రశాంత్ పైన కిషోర్ పైన వాళ్ళ ఇంట్లోనే ముందు 72 గ్రాములు దొంగతనం చేయడం, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా మొగసాల తిరుమలేష్ అంటే ఇతని మీద కూడా నేర చరిత్ర ఉంది. అరుణ అతను ఆల్రెడీ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు చేశారు, కొంత ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది అని చూస్తే వీళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్న డబ్బులందరినీ పోగొట్టుకొని తిరిగి వాళ్ళ వాహనాలను కూడా కుదరబెట్టడం, ఇంట్లో వాళ్ళు కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడము, ఇవి చేసిన దానివలన ఈ క్రికెట్ బెట్టింగ్ దెబ్బకి వీళ్ళు దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి తెచ్చుకున్నారు. కాబట్టి అందరికి కూడా, ప్రజలందరికీ మేము ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం గమనించండి. ఏదైతే చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగు, గంజాయి ఇటువంటి సంబంధించిన వాటి జోలికి పోనీయకుండా మీరు జాగ్రత్తగా వాటి మీద కొంచెం నిఘా పెట్టండి. అటువంటివి ఏమైనా ఉంటే పోలీసులు కూడా చెప్తే మేము కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. యువత ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా వరకు మీరు చెడిపోవడానికే తప్ప ఎవరు కూడా బాగుపడలేదు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకొని దానిలోకి పోవద్దని. క్రికెట్ అనేది కేవలం అందరూ చూసి సంతోషపడడానికే కానీ క్రికెట్ బెట్టింగ్ చేయడానికి కాదు అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇందులో చాలా కష్టపడి పనిచేసిన, కొత్తగా వచ్చే ఎంతో చాకచక్యంగా పనిచేసిన మా నరేంద్ర డిఎస్పీ గారికి, అలాగే సత్యనారాయణ, చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్, అలాగే ముడువీడు ఎస్ఐ దిలీప్, ముఖ్యంగా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి, శంకర, నరసింహులు, శంకరయ్య, శివకుమార్, చలపతి మరియు దొరబాబు, అలాగే వెంకటేష్, శ్రీనివాసు,